హాయ్ ఫ్రెండ్స్, నేను అయితే మీ మోహన్. అయితే మనం ఈరోజు తెలుసుకునే టాపిక్ ఏంటంటే మా యొక్క కాఫీ తోట మరియు మిరియాల తోటని మీకైతే చూపించబోతున్నాను. అయితే వీడియోలో వెళ్ళే ముందు అయితే చూడండి, ఈ మిరియాలు చూస్తున్నారు కదా, ఎలా గుత్తులు గుత్తులుగా లైన్గా వరుసగా చిన్న చిన్న గింజలుగా అలా పట్టి ఉందో కనిపిస్తుంది కదా. ఇది అయితే బ్లాక్ పెప్పర్స్ అంటారు ఇంగ్లీష్లో, అల్లం మిరియాలు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే తీగ మాదిరిగా ఒక చెట్టుని తన వేర్లతో సహాయం చేసుకుని అదైతే ఒక చెట్టుని ఇలా ఎక్కుతుంది అన్నమాట. అయితే చూడండి, ఇది కొత్తగా నాటింది, ఇదైతే కొత్తగా నాటింది అన్నమాట. ఇదిగో మా తోట చూడండి, అదైతే కాంగు చెట్టు. ఈ మిరియాల ఆకులు అనేవి ఎలా ఉంటాయంటే తమలపాకు ఆకుల్లాగానే ఉంటాయి, సేమ్ అదే పోలికలో ఉంటాయి. కాకపోతే దాన్ని మనం కిల్లీలో చుడతాం. దీన్ని అయితే ఈ ఆకులు అయితే ఘాటుగా కూడా ఉంటాయి, బాగోదన్నమాట. చూడండి, మిరియాలు ఒక చెట్టులో అయితే సగానికి సగం దూరం అయితే ఎక్కిపోయి ఉన్నాయి. తీసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక నిచ్చెన తయారు చేసుకొని దాన్ని అయితే ఎక్కి తీయాలి. ఇదిగో మా కాఫీ తోట అన్నమాట. ఆ మిరియాల దగ్గరే కాఫీ మిరియాలు, కిందనైతే కాఫీ ఉంటాయి అన్నమాట. ఈ టైంకి అనుకో కాఫీ అయిపోయింది. ఈ సీజన్లో కాఫీ ఉండదు, ఓన్లీ మిరియాలే. అయితే మిరియాల కంటే కాఫీ కంటే మిరియాలకే డిమాండ్ ఎక్కువ అన్నమాట. ఎందుకంటే దీంట్లో చాలా మెడిసిన్స్ అనేవి, దీంతో మెడిసిన్స్ అనేవి ఏటేటో తయారు చేస్తారంట. నాకు కూడా తెలియదు అంతగా. మీకు తెలిసి ఉంటే కామెంట్లో అయితే తెలియజేయండి. చూస్తున్నారు కదా, ఇదిగో మా తోట పై వరకు అయితే ఉంది. ఎక్కేం కాదండి, చిన్నదే. అయితే కాంగ చెట్టులో కూడా మిరియాలు అయితే ఎక్కుతున్నాయి ఇప్పుడే. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఈ విధంగా తమలపాకు అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి వీటి ఆకులు కూడా. చూడండి, చెట్లలో అయితే సగానికి సగం ఎక్కేసాయి. అయితే వాటి చివర్లో అయితే ఎక్కువ దూరం లాంగ్ డిస్టెన్స్లో ఎక్కినట్టు అయింది అనుకో, మనం వాటిలో ఎక్కడం కష్టం కాబట్టి కొంచెం కొననైతే కిందకి దింపేయాలన్నమాట. దింపడం వల్ల పైకి ఎక్కువ దూరం వెళ్ళదు. అప్పుడు తీసుకోవడానికి మిరియాలు అయితే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, మిరియాలు అయితే ఈ సంవత్సరం రెండోసారి తీయడము ఇక్కడివి, ఈ తోటవైతే. పోయిన సంవత్సరం చాలా తక్కువ వచ్చాయి, ఈ సంవత్సరం కాస్త పర్లేదు, ఎక్కువ వచ్చినట్టున్నాయి. చూడండి, ఇదిగో కనిపిస్తున్నాయి కదా, అవే మిరియాలు, బ్లాక్ పెప్పర్స్. అయితే ఈ తోట చిన్నదే, పెద్దదేం కాదు. ఇగో ఫ్రెండ్స్ చూడండి, చాలా బాగా అయితే గుత్తులు గుత్తులుగా పట్టి ఉన్నాయి మిరియాలు. ఆ చెట్టుని సపోర్ట్ చేసుకొని అయితే మిరియాల కొనలు అయితే పైకి ఎక్కడం జరుగుతుంది. తన వేర్లతో గట్టిగా పట్టుకుని ఉంటుంది అన్నమాట. చూడండి, ఈ సంవత్సరం మిరియాలు అయితే బాగానే కాసింది. ఇది రెండో సంవత్సరం అన్నమాట, బాగా కాసింది. పోయిన సంవత్సరం అయితే సరిగా పట్టలేదు మిరియాలు, ఈ సంవత్సరం పర్లేదు, కాస్త ఎక్కువ పట్టిందంటుంది. మరియు మిరియాలు కూడా గుత్తులు గుత్తులుగా వచ్చినాయి. ఇదిగో ప్రతి చెట్టులో కూడా పర్లేదు, కొన్ని చెట్లలో అయితే రాలేదు. అవి ఇంకా పైకి ఇంకా ఎదగలేదు. ఈ నాటి అయితే ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కాపుకు వచ్చాయి అన్నమాట. ఇగో ఈ కాపుకు రావడానికి 4-5 సంవత్సరాలు అయితే పడుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట. కాఫీ కూడా సేమ్ 4-5 సంవత్సరాల తర్వాతే మనకైతే కాపు అనేది వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత దూరంలో ఎక్కేసాయో మిరియాలు అయితే. కానీ ఎక్కువ మిరియాలు ఉన్న వాళ్ళు తీయడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది.
దానికోసం అనేసి తోట ఎక్కువ ఉన్న వాళ్ళైతే వేరే వాళ్ళని కూడా తెప్పించి డబ్బులు ఇచ్చి వాళ్ళని కూడా తీపిస్తారు కూలీలుగా పెట్టుకొని. చూడండి కింద కూడా మిరియాలు అయితే సాగిపోయి ఉన్నాయి కొనలు. అలా ఉండడం వల్ల కాయలు అనేవి చిన్నగా వస్తాయి అన్నమాట. వాటిని అయితే మనము కట్ చేసుకొని వాటిని ఒక దగ్గర కుప్పగా కూడబెట్టుకొని కాల్చేయాలి. అలా చేస్తే తోట కూడా క్లీనింగ్గా ఉంటుంది. అలాగే మిరియాలు ఎక్కినా కూడా పైకి కొంచెం మిరియాల కాయలు అనేవి పెద్దగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇగో ఇవి అయితే కాఫీ తోట పూతకి రెడీగా ఉన్నాయని. ఈ పువ్వులు ఎలా ఉంటాయంటే మల్లె పువ్వులు లాగానే తెల్లగా ఉంటాయి అన్నమాట. మల్లె పువ్వుల వాసనే అస్సం మల్లె పువ్వు లాగానే పూస్తాయి, కానీ చాలా బాగా కనిపిస్తుంటాయి అన్నమాట. ఆ వీడియో కావాలనుకుంటే నెక్స్ట్ పూత పూసినప్పుడు ఆ వీడియో అయితే చేస్తాను. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియో కోసం ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చేయాలనుకుంటే మాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉండాలి. మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మేమైతే మిరియాలు కాఫీ అనేది ఒకే దగ్గర పండించుకుంటాము. కాఫీ పళ్ళు అయితే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల్లో అయితే కోతకు వస్తాయి అన్నమాట. ఆ 3 నెలల్లో ఒకేసారి తీయకుండా పండినవి తీస్తూ ఉంటే కొన్ని పండుతుంటాయి, మళ్ళీ పచ్చి ఉంటాయి, అలాగుంటాయి అన్నమాట. 3-4 సార్లు తీయాల్సి వస్తుంది కాఫీకి అయితే. మిరియాలకైతే ఒకేసారి తీసేసుకోవచ్చు అన్నీ. ఈ మిరియాలు తీసిన తర్వాత అయితే మనం ఆ గింజల్ని రాల్పుకోవాలి. అది కూడా ఒక్కొక్కటి రాల్పుకోకుండా కాళ్ళలో తొక్కాలి అన్నమాట. తొక్కి నలిపినట్టు చేస్తే ఆ గింజలు అయితే రాలుతాయి. అలా రాలినప్పుడు మనమైతే ఎండలో ఆరెట్టుకోవాలన్నమాట. ఎండలో ఆరెట్టుకున్న తర్వాత అవి అయితే బ్లాక్గా మారుతాయి. అంటే ఎండిన తర్వాత బ్లాక్గా అవుతాయి. దాని తర్వాత దాన్ని అయితే మార్కెట్లో తీసుకెళ్తాం. ప్రజెంట్ మార్కెట్లో అయితే దాని ధర 550 రూపాయలు ఉంది. అంటే 550 అన్నమాట. ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కాఫీ పూతకి రెడీగా ఉంది అన్నాను. చెట్లు అయితే చాలా పెద్దగానే ఉన్నాయి. ఎక్కడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా కష్టపడాలి. బాగా మిరియాలు వచ్చి ఉంటే అయితే ఒక చెట్టు ఒక రోజు తీయవచ్చు. చూస్తున్నారు కదా కాఫీ అలాంటి పీలికలు ఉంటాయి, సిగుళ్ళు అలా ఎదిగేవైతే కట్ చేసుకోవాలి మనము. ఎందుకంటే అక్కడ పూత వచ్చిన తర్వాత గింజ ఇప్పుడు కాయలు కాస్తాయి కదా, వాటికైతే బలాన్ని ఇవ్వదు. అలా ఎదిగిపోద్ది పైకి, అలా ఎదగని ఇవ్వకూడదు. కింద ఉన్న కొమ్మలు కూడా చిన్నగా ఉంటాయి కాబట్టి కాయలు కూడా చిన్నగా వస్తాయి. అందుకే అలా విరిపేసుకోవాలి. ఒక పిలకనైతే వదులుకోవాలి. వదిలేసి దాన్ని కూడా కొంత దూరం ఎదిగిన తర్వాత దాన్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. అలా చేయడం వల్ల కాఫీని బలంగా ఉంటుంది. చాలా బాగా కాస్తాయి. పూత కూడా బాగా వస్తుంది, కాయలు కూడా బాగా కాస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, సిగుడ్లు సైడ్ నుంచి వచ్చేస్తున్నాయి. అలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని అదిగో ఆ పైకి ఉంది కదా, అది ఒకటి వదిలేసి దాన్ని లేతదైతే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టు అలా కట్ చేసుకోవాలి. అప్పుడు సిగురు పైకి రాకుండా సైడ్న కొమ్మలు ఉంటాయి కదా, అవి ఎదుగుతాయి. అవి ఎదిగిన తర్వాత వాటిలో అయితే పువ్వులు వచ్చి కాయలు అనేవి ఎక్కువగా కాసే అవకాశం ఉంటుంది. ఎంత బాగుందో. అయితే వాటి సిగుర్లు అయితే మనం కట్ చేయడానికి మన సొప్పదు, కానీ తప్పదు మరి కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ మా తోట, ఇదైతే పనస చెట్టు. ఇగో అవన్నీ మిరియాలే అన్నమాట. చెట్లకు ఎక్కి ఉన్నాయి కదా, కొనలుగా తీగ మాదిరిగా ఉంటుంది అన్నమాట మిరియాల చెట్టు.